అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 61వ డివిజన్ పరిధిలోని 61వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన కార్యాలయం వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ తాజుద్దీన్ గారు పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మరియు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారి ఆదేశానుసారం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, న్యాయం కోసం పోరాడుతున్న యువతీ యువకులను పోలీసులచే దారుణంగా కొట్టించడం అమానుషమని రాహుల్ గాంధీ గారు వారికి సంఘీభావం తెలిపి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ధర్నా చేస్తే ఒక ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం పట్ల దేశమంతటా నిరసన వ్యక్తమవుతోందని అన్నారు. మరిన్ని అంశాలను వెల్లడిస్తూ వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా నెహాల్ అహ్మద్ గారు, సాజిద్ అలీ గారు, లేయాక్ ఖాద్రి గారు, అబ్దుల్ కరీం గారు, మతీన్ గారు, అజీం గారు, ఆరిఫ్ ఖాన్ గారు, అత్తర్ గారు, ఇర్షాద్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యతిరేక నినాదాలను చేశారు. బీజేపీ వ్యతిరేక నినాదాలను చేయడం జరిగింది. నరేంద్ర మోడీ नरेंद्र मोदी बीजेपी को हटाओ, देश को बचाओ, बीजेपी को हटाओ, देश को बचाओ, बीजेपी को हटाओ, देश को बचाओ। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बीजेपी को हटाओ, देश को बचाओ, बीजेपी को हटाओ, देश को बचाओ। नरेंद्र मोदी, नरेंद्र मोदी, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్ పేపర్కు లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సోనం గారు నిరాదీక్ష చేస్తే వారిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దారుణం. దానికి తోడు దేశంలో ఉన్న నీట్ విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ధర్నకు సాంఘీభావంగా అక్కడ నిరసన ప్రదర్శన చేస్తే వారిని తరిమి కొట్టడం జరిగింది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు చాలామందిని కొట్టడం జరిగింది. అందులో భాగంగా నిరసనగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేస్తే రాహుల్ గాంధీ గారిని విచక్షణ రహితంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం బాధాకరం. దేశంలో, ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను తన ప్రభుత్వం బీజేపీ దమనకాండ చేస్తూ చిన్న పిల్లలని కూడా చూడడం ఇష్టం వచ్చినట్టు కొట్టి చేయడం చాలా దారుణం. నెహ్రూ గారి ఉన్నప్పటి నుండి ఇప్పటి మొదటి బీజేపీ ప్రభుత్వం కన్నా ముందు ఏ కేంద్ర మంత్రి తప్పు చేసినా కూడా మంత్రివర్గంకి వెళ్ళి తొలగిస్తుండే, సస్పెండ్ చేస్తుండే. కానీ ఈ బీజేపీ రాక్షస ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, లంగల ప్రభుత్వం కేంద్ర మంత్రి తప్పు చేసినా కూడా వారిని మంత్రివర్గంకి వెళ్ళి తీయకుండా అలాగే కొనసాగిస్తూ, ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేసినామని తెలుస్తాని మోదీ గారి కేబినెట్లో అందరూ దొంగలు లంగలే ఉన్నారు తప్ప ఎప్పుడు మంచి లేడు. కావున దీనికి సాంఘీభావంగా మేము ఈరోజు కరీంనగర్లోని 61వ డివిజన్ పార్టీ కార్యాలయంలో మా డివిజన్ అధ్యక్షుడు కలీముద్దీన్ గారు, కాంటెస్ట్ కార్పొరేటర్ సాజిద్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాను. కావున మా డిమాండ్ ఒక్కటే, విద్యార్థులకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రసాద్ గారు వెంటనే రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిలోటపల్లి కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కొత్తపల్లి కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోడ పద్మనగర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.